దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ నిన్నటి వరకు అద్భుతంగా రావులపాలెం సభలు ముగించుకొని దేవుడి మహిమార్థమే దేవుని కనికరం కృప చొప్పున ఘనంగా జరిగించిన దేవునికే మహిమ. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం వింటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం పరలోకం ఇచ్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నమ్మితే నీ జీవితానికి క్షమాభిక్ష, పరలోకం ఉంటుంది. రెండోది, ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, గాయాలు, నిందలు, అవమానాలు, పోరాటాలు మీకున్న ప్రార్థన, దేవుని కృప మిమ్మల్ని లేవనెత్తుతుంది. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం వింటున్నారు? మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, లైవ్ కానీ అద్భుతమైనటువంటి చక్కటి మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను. రోజు వింటున్నారు, రోజు ప్రార్థన చేసుకోండి, దేవునికి సమీపంగా ఉండండి, వాగ్దానం వినండి. మన నూతన సంవత్సరం పాట ఆకాశవాకిళ్ళు తెరిచి అనే పాటని మీరు వింటూ ప్రభుని స్తుతించండి. ప్రతి మాట మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ధైర్యం తెచ్చుకోండి. నేను ఒక వాగ్దానం చదువుతున్నాను. 14వ కీర్తన 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షం. నీతిమంతులు అంటే ఎవరండి? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కదా. వారి పక్షముగా ఎవరుంటారంటే దేవుడు. నీతిమంతుల పక్షముగా, వారి సంతాన పక్షముగా నేనున్నాను అంటున్నాడు. నేనున్నాను. ఎవరు నీ పక్షం లేకపోయినా, నీ తోబుట్టులు, బంధువులు, స్నేహితులు, ఆప్తులు, నీతో ఉన్నవారు శత్రువులుగా మారిన, నీ సొంత ప్రియులు నీకు వ్యతిరేకించిన, ఒకవేళ నీ బిడ్డల పక్షంగా, నీ పక్షంగా దేవుడు ఉన్నాడట. ఆయన నీ పక్షం అయితే నీకు విరోధి ఎవరు? అవునా కదా? మీరే చెప్పండి. మీకు ఈరోజు అప్పులు, ఆర్థిక సమస్యలు ఏదైనా దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీతిమంతుల సంతానం పక్షంగా, వారి పక్షంగా నేనున్నాను. ఈరోజు నీకెవ్వరు లేకపోయినా దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వు వేసే ప్రతి అడుగులో విజయం ఉంటుంది, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో విడుదల ఉంటుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ పక్షముగా ఉన్నాను. నేను నీ పక్షముగా ఉన్నాను అంటే అర్థం ఏంటి? నీకెవ్వరు లేకపోయినా నువ్వు భయపడకు, నేను నీకు ఇస్తాను విడుదల, నేను నీకు సమాధాన పరుస్తాను, నేను నీకు జయమిస్తాను. ఏ విషయంలో నువ్వు భయపడొద్దు, నేను నీ పక్షముగా ఉన్నాను. ఈరోజు వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తున్న చక్కటి మాట ఎత్తిపట్టి అందరూ ప్రార్థన చేసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు చెల్లించండి. నాతో కలిసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏకీభవించండి. మరి ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే కూడా అద్భుతమైనటువంటి సువార్త ఉజ్జీవ ఆశీర్వాదపు సభ హైదరాబాద్, సికింద్రాబాద్. మీ అందరికీ తెలుసు, వెస్లీ డిగ్రీ కాలేజ్ ఆనంద్ థియేటర్ దగ్గర సాయంత్రం 5 గంటలకి. కాబట్టి అందరూ ప్రేర్ చేసుకోండి. చిన్న ప్రార్థన చేస్తే నాతో ఏకీభవించండి. తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ, పాప క్షమాపణ లేని వారికి దయచేయండి. అప్పుల బాధ, ఆర్థిక బాధ, కుటుంబ బాధ, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, గర్భఫలం లేని స్థితి, ఉద్యోగులేమి, ప్రతి బంధకములు తొలగించి భారతదేశాన్ని రక్షించి మా ప్రజలందరి క్షేమం, ఇతర దేశంలో ఉన్న పరిస్థితులన్నీ చక్కపరచండి అయ్యా. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. వారి కుటుంబ జీవితాన్ని దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. అంతేకాక ప్రభా, ఈరోజు ఎవరు రోగిగా ఉన్నారు, యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థత, గాయములు, నిందలు, బాధల నుంచి విడిపించి ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ శుభములు, కల్వరీ మినిస్ట్రీ మీద ఆ బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తూ నాయన అందరిపై శుభములను ప్రకటిస్తూ మీ సహాయం మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు, యూనివర్సిటీ ఎవరున్నా ప్రొటెక్ట్ చేసి భద్రపరచమని, దైవజనులు వారి బిడ్డల్ని మీరు కంచి వేసి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా ఈరోజు ఫ్రైడే బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ కూడా ఫ్రైడే ఈవినింగ్ లైవ్, మార్నింగ్. అంతేకాకుండా శనివారం మరొకసారి చెప్తున్న, బెల్లంపల్లిలో ప్రతి సాటర్డే 5 గంటలకి సువార్త ఉజ్జీవ సభ. ఎక్కడి నుంచైనా వచ్చి పాలు పొంది ప్రార్థన చేయించుకుని ఆదివారం అంటే వెళ్ళొచ్చు. శనివారం మరి 25వ తారీఖు సాయంత్రం 5:30కి హైదరాబాద్, సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజీలో ఆశీర్వాదం, కొత్త సంవత్సరం యొక్క నూతన సంవత్సరం యొక్క ఆశీర్వాద కూడిక. కాబట్టి కుటుంబాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల వారు పాలు పొందండి. ఈ సాటర్డే ఈవినింగ్ జరిగే సభలు. ఆదివారం కల్వరీ ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్.